పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలంలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు మండల కేంద్రంలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలను, కిచెన్, డార్మెంట్లీ పరిశీలించారు. సిబ్బంది పౌష్టికాహారాన్ని వండుతున్న తీరును నేరుగా పరిశీలించి ఆహారాన్ని రుచి చూశారు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో రాజీ పడొద్దని, నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని వార్డెన్లకు సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో మిగుల్చుకొని అక్రమాలు చేయొద్దని అన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆ క్షణాల్లో నా మీద వాళ్ళు ధర్నాలు చేసి ఎన్నో యుద్ధాలు కూడా ప్రకటించారు నా మీద. బట్ ఐ డోంట్ కేర్. నేను న్యాయం కోసం పోరాడాను. పేద పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు వాళ్ళకి న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో, వాళ్ళ కడుపు కోత ఉండకూడదనే ఒక మంచి భావనతో నేను పనిచేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఒక దారికి వచ్చారు, కొంచెం పద్ధతికి చేస్తూ ఉన్నారు. అందరినీ అన్నాను, కొంతమంది ఆ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా సివిల్ సప్లైస్ సంబంధించి రేషన్ బియ్యం వాటికి సంబంధించి మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకము, అలాగే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ వాటిలో భోజనాలు ఎలా ఇస్తూ ఉన్నారు, మెనూ ప్రకారం ఇస్తున్నారు లేదా, ఏమైనా డివేట్ అవుతుందా అనే విషయాలు. అలాగే చివరిగా పిఎం మాతృవందన యోజన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మొదటి డెలివరీకి 5,000 రూపాయల పథకము, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఎన్నో హోటల్స్, ఎడిబుల్ ఆయిల్స్, చికెన్ షాపులు, డాబాలు, రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్ ఇవన్నీ చూడరంటారు. కానీ అవి మా పరిధిలోకి రావు. ఇవి అది తెలియదు చాలామందికి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదేదో రేషన్ మాఫియా వెళ్ళిపోతూ ఉంది, కాకినాడలో పోతా ఉంది, ఆడబోతా ఉంది, ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ పట్టించుకోవడం అది మా పరిధిలోకి రాదండి. మేము వినియోగదారునికి సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే దాని మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి రైట్స్ ఉంటాయి. ఆ బెనిఫిషరీకి, ఆ పిల్లవాడికి సరిగ్గా అన్నం అందుతుందా లేదా అనేది చూసేంతవరకు. అవేదో దాదాపు 4,26,00,000 మందికి ఆంధ్రప్రదేశ్లో రేషన్ ఇస్తూ ఉన్నాం 5 కేజీలతో. వాళ్ళు అమ్ముకొని అవెవరెవరో తీసుకొని అవెవరో అంటే అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, విజిలెన్స్, సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇలా ఎన్నెన్నో నా మీద అపవాదులు ఉన్నాయి. అయినా కానీ నేను వేటికి తలగ్గకుండా నా పని నేను నిరంతరామంగా నేను చేస్తూ ఉన్నా. ఎంతోమందికి ఎన్నో సలహాలు ఇస్తూ ఉన్నా, కొంతమందికి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాం. 6A కేసులు బుక్ చేశాం, షోకాజ్ నోటీసులు ఇచ్చాం, సస్పెండ్ చేయించాం. ఇట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మేము ఫైన్స్ వేయచ్చు. ఒక పిల్లవాడికి ఒక గుడ్డు అందలేదు ఆ రోజు అంటే 125% ఫైన్ వేసే అధికారము ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఉందండి. ఒక రైస్ ఇవ్వలేదు ఆ బెనిఫిషరీ కంటే 125% దాని లైన్ డిపార్ట్మెంట్ అందరికీ ఫైన్లు వేయచ్చండి. మేము ఒక లెటర్ పెడితే, ఇది ఒక కంప్లైంట్ మాకు పెడితే కనుక